సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సోలార్ ప్యానెల్స్ అవి కనిపిస్తున్నాయి కదా! అంటే ఇది ఓన్లీ ఎనర్జీని సేవ్ చేయడానికే పెట్టారా? లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? యాక్చువల్‌గా అదే ఇక్కడ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది. సోలార్ ఎనర్జీ క్యాప్చర్ చేయడానికి చాలా స్పేసెస్ ఉన్నాయి. సో, అందుకని సోలార్ ప్యానెల్స్ తోటి కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా అలా ఉండేటట్టు ముందు నుంచి ప్లాన్ చేసాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో వి సీ దట్ ఏవి కూడాను నేచర్‌కి హార్మ్ చేసేటట్టు ఉండకూడదనేది మేజర్‌గా ఇచ్చేసాం. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్స్‌లో కూడా మాక్సిమం వి ట్రై టు సేవ్ ద ట్రీస్. ఎక్కువ మటుకు ట్రీస్‌ని కూడా మేము డ్యామేజ్ చేయకుండా ఉన్న స్పేసెస్‌లో ప్లాన్ చేసి ఎప్పుడు కూడా నేచర్ డిస్టర్బ్ అవ్వకూడదనేది మాక్సిమం మా ఎఫర్ట్. సో అంటే ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ దీనితోటి సోలార్ పవర్ తోటి మొత్తం రిసార్ట్ అంతా కూడా రన్ అవుతుందా? లేకపోతే మళ్ళీ అదర్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఉంటుంది కంపల్సరీ. కాకపోతే దానికి గ్రిడ్‌కి అటాచ్‌డే సోలార్ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 50-60% మనకి సోలార్ ఎనర్జీ నుంచి రన్ అవుతుంది. వి ఆర్ ప్లానింగ్ ఇంకా ఫర్దర్‌గా దాన్ని ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి. సో, మోస్ట్‌లీ 90% వరకు కూడా సోలార్ మీదకి వెళ్ళాలనేది ప్లాన్.